అస్సలాముఅలైకుం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబానా అసద్ క్రేజీ వ్లాగ్స్. కంటికి మంచిదైన మెంతుకూర పొటాటో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. 50 రూపీస్కి మెంతుకూర అంటే తెచ్చానండి. ఇందులో 30 రూపీస్ వేస్టేజే పోయింది. ఇప్పుడు ఈ మెంతుకూరని ఆకులుగా కాకుండా సన్నగా తరగాలండి. ఆకులు వేస్తే తినేటప్పుడు అలా వస్తుంటాయండి. ఇలా చక్కగా కట్ చేసి వేస్తే తినడానికి కూడా చక్కగా ఉంటుందండి. ఆకులు రాకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా శుభ్రంగా కడుక్కున్న మెంతికూరని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక ఇందులోనే ఉల్లిపాయలను వేసేయండి. 3 బంగాళాదుంపలను అలాగే మెంతుకూర టమాటా తీసుకున్నానండి. చూడండి, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఈ ఉల్లిపాయల్లో వేసేసి అంతా కలిసేలా చక్కగా ఒకసారి కలిపేసుకోండి. చూడండి, ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు చాలా కంపల్సరీ అండి, యాంటీబయాటిక్ కదండి. ఇప్పుడు చూడండి, చక్కగా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతుందో. ఇందులోనే 4 లేదా 5 టమాటాలు కట్ చేసుకున్నవి వేసేయండి. టమాటో వేస్తేనే గ్రేవీ ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. ఇలా టమాటాలను కూడా వేసిన తర్వాత చక్కగా కలిపేయండి. ఇప్పుడు బంగాళాదుంపలను మీడియం సైజులో కట్ చేసుకుని ఇందులోనే వేసేయండి. వాటర్ వేయకుండా చక్కగా నూనెలోనే మగ్గనివ్వండి. ఒక 10 లేదా 15 నిమిషాల వరకు ఈ ఆయిల్లోనే మగ్గాలండి. చూడండి, ఇలా చక్కగా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని కాసేపు మూతను పెట్టేసుకోండి. ఇందులో వాటర్ అప్పుడే వేయకూడదండి. కారం వేసుకున్న తర్వాత మెంతుకూరని శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్నాం కదండి, కట్ చేసి అది కూడా ఇందులో వేసేసి ఈ మిశ్రమం అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోండి. అలాగే నా వీడియోలు మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే పెద్ద షెఫ్నేమి కాదు కానీ హౌస్ వైఫ్నండి. నాకు తెలిసిన వంటలు మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మగ్గిన తర్వాత చూడండి, ఇలా వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలియబెట్టుకోండి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకోండి. హైదరాబాద్లో పెద్ద మెంతి చిన్న మెంతి అని 2 వస్తాయండి. చిన్న మెంతి అయితే చాలా చిన్నగా ఉంటుందండి, అది నాకు అంత టేస్ట్గా అనిపించదు. ఈ పెద్ద మెంతి కూరే నాకు ఇష్టం అండి. ఇది మటన్లో వేసుకోవచ్చు, ఓన్లీ మెంతి కూర టమాటో చేసుకోవచ్చు, ఇలా బంగాళాదుంపలో కూడా వేసుకోవచ్చు. కంటికి ఎంతో మంచిది కదండి ఇది. అందుకని వారంలో 2 సార్లైనా ఆకుకూరలు ఉన్నట్టు చూసుకుంటానండి. నాకు ఆకుకూరలు అంటేనే చాలా ఇష్టం అండి. అలాగే చికెన్ అంటే కూడా చాలా ఇష్టం. చూడండి, రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.